ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నటువంటి సుభాకర్ గారికి, రాణికి యానివర్సరీ శుభాకాంక్షలు. దాదాపు రాణికి 16వ సంవత్సరం నుంచి పరిచయమైనటువంటి కుటుంబం వీళ్ళు. అంటే స్టూడెంట్గా తెలుసు మాకు. తన లైఫ్ అంతా కూడా ఎలా జరుగుతూ వచ్చింది అనేటువంటిది మాకు, మా ఇంట్లో అమ్మాయిలాగా పెరిగింది కాబట్టి మాకు అన్ని విషయాలు బాగా తెలుసు. తేజ కూడా బాగా చిన్నప్పటి నుంచి అంటే ఇన్ఫెంట్ స్టేజ్ నుంచి తెలుసు. తేజని పెంచడానికి రాణి ఎలా తిప్పలు పడిందో కూడా తెలుసు మాకు. అన్నీ చూస్తా ఉన్నాం దగ్గర నుండి. ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం మా ఇంట్లో తేజాన్ని పెళ్లి కొడుకుని చేశాం. చేసినప్పుడు ప్రార్థన చేయబోయే ముందు ఒక మాట అడిగాను, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి. ఇది వీళ్ళ ఎంగేజ్మెంట్లో మాట్లాడిన రోజు కూడా అడిగిన ప్రశ్న, పెళ్లి ఎందుకు చేసుకున్నావు నువ్వు అని చెప్పి. వాళ్ళిద్దరు కాకుండా మీరు కూడా ఆలోచించవచ్చు, అసలు నేను పెళ్లి ఎందుకు చేసుకున్నాను అని చెప్పి. అయ్యో రకరకాల కారణాలు చెప్తారు. వయసు వచ్చింది అని అంటారు, అందరూ చేసుకుంటున్నారు కాబట్టి అని అంటారు. ఉద్యోగం వచ్చింది, ఒక్కడిని ఉండలేకపోతున్నాను అని అంటారు. మా అమ్మకి తోడు కోసం చేసుకుంటున్నాను అని అంటారు. జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అని అంటారు. అబ్బా ఎన్ని రీజన్స్ చెప్తారు. సో తేజ ఏమి ఆన్సర్ చెప్తాడని చెప్పి నిజంగా చాలా ఆసక్తిగా చూశాను. ఎందుకు వస్తుందంటే తను మంచి తెలివైన కుర్రాడు, బైబిల్ ఎట్లా నేర్చుకున్నాడు అనేటువంటిది చాలా కాలం నుండి చూస్తా ఉన్నాం కాబట్టి ఏం ఆన్సర్ చెప్తాడా అని చెప్పి చూశాను నేను. ఒక కంపానియన్ కోసం చేసుకుంటున్నాను అని అన్నాడు. ఆహా, కంపానియన్ కోసం చేసుకుంటున్నాడు అన్నమాట, పర్వాలేదు అనుకున్నాను నేను వేరే మాటలు అన్నీ చెప్పాను. కానీ తేజస్వి కూడా ఈజిప్ట్లో, అది కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడైతే పెళ్లిలో కాబట్టి వాళ్ళని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోండి. తేజస్వి స్టేజ్ మీదకి రాబోతా ఉంటే ఎవరో చేయి అవుతున్నారు స్టేజ్ మీద నుండి. ఎవరని చూస్తే తేజ అనమాట. ఊర్నాయను మా రోజుల్లో ఇలాంటివి ఏమి లేవు. పెళ్లి కూతురికి దగ్గరగా వచ్చి చెయ్యిచ్చి ఎదురు తీసుకుని వెళ్తున్నాడు. చాలా గొప్ప విషయం అనుకున్నాను నేను. చాలా సంతోషం. 3 మాటల మీద నేను మాట్లాడేటువంటి మాటల్ని ముగిస్తాను. 3 మాటలు. ఒకటి ఏంటి అనంటే మెసేజ్, రెండోది ఏంటి అనంటే మినిస్ట్రీ, మూడోది ఏంటి అనంటే మిస్టరీ. గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఇలాగూ సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాను నేను మాట్లాడేటప్పుడు. ముఖ్యంగా పెళ్లి కాబట్టి 1 గంట సేపు మాట్లాడాను అనుకోండి, మీరు తిరుగుబాటు చేస్తారు. పెళ్లి కొట్టడానికి వచ్చాము నీ మాటల కోసం కాదని చెప్పి. అందుకే క్విక్గా ముగించేస్తాను. మ్యారేజ్ని నేను ఎలా చూస్తానంటే, మ్యారేజ్ ఈజ్ ఎ మెసేజ్. మ్యారేజ్ అనేటువంటిది ఒక సందేశం అన్నమాట. ఏం సందేశం? దేవుడు మనిషికి ఇచ్చేటువంటి సందేశం. దేవుడు మనిషికి ఒక మెసేజ్ పంపించాడు. ఏమని పంపించాడనంటే, నేను నీకు పెళ్లి చేస్తున్నాను అని అంటే నీ మీద నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. అంటే గాడ్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద మనిషి పట్ల తనకున్నటువంటి ఉద్దేశాలు మనిషికి అర్థమైందంట. మనం బైబిల్లో ఈ సృష్టి కార్యం, వృత్తాంతం, ఇదంతా హిస్టరీ చదివితే, ఆ స్టోరీ చదివితే మనకు అర్థమవుతుంది. ఆదాము అన్నింటినీ చూశాడు, మొదటి మనిషి అనమాట. అన్నింటినీ చూశాడు. అందరికీ అన్ని సరిపోయే వాళ్ళు ఉన్నారు, కానీ తను మాత్రం ఒక్కడిగా ఉన్నాడు. నేనేంటి ఒక్కడిని అనుకున్నాడు. ఆ స్పృహ కలిగింది. ఆ స్పృహ కలిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు అనంటే, స్పృహ కలిగేలా చేశాడు. ఇప్పుడు ఆ నీడ్ని, ఆ లోటుని, ఆ వెలుతుని ఆయనే నింపాడు. బైబిల్ దీనికి ఒక మంచి పేరు పెట్టింది అనమాట. ఆదాము అని అంటే తేజ అనుకోండి. అతనికి ఒక నీడ్, ఆ నీడ్కి బైబిల్ ఏమని పేరు పెట్టింది అనంటే సూటబుల్ హెల్ప్ అని పేరు పెట్టింది. సాటి అయిన సహాయం అని పేరు పెట్టింది. అంటే తేజ ఈ భూమి మీద బ్రతికేటువంటి బ్రతుకులో తనంతట తానుగా చేయలేనటువంటి వాటిని, చేయవలసినటువంటి వాటిని సంపూర్ణంగా చేయాలి అని అంటే తనకి తగినటువంటి సహాయం కావాలి. ఆ సహాయం ఎవరు అనంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అనంటే తేజశ్రీ. బైబిల్ చెప్తున్నటువంటి స్టోరీ అన్నమాట ఇది. మగవాడు ఏమనుకుంటాడు అనంటే నేను 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 అనుకుంటాడు. బైబిల్ ఏమంటుందనంటే నువ్వు చాలవు అని చెప్తుంది. నువ్వు భూమి మీద సంపూర్ణం కావాలి అనంటే ఆ లోటుని నింపటానికి
నీకు సూటబుల్ హెల్ప్ గా నీ వైఫ్ కావాలి అని అంటది అనమాట. అప్పుడు వైఫ్ కి డౌట్ వస్తుంది, అదేంటి నేనేమైనా తక్కువ అని చెప్పి. ఇక్కడ ఎక్కువ తక్కువల ప్రస్తావన కాదు. స్త్రీ లేకపోతే పురుషుడు సంపూర్ణం కాదు, పురుషుడు లేకపోతే స్త్రీ అవసరమే లేదు. నేను ఈ మాటలు చెప్పడానికి ఏ విధంగానూ కూడా సిగ్గుపడను, బైబిల్ నేర్పిస్తున్నటువంటి విషయం. స్త్రీ లేకపోతే పురుషుడు సంపూర్ణము కాదు. మ్యాన్ రిమైన్స్ ఇన్కంప్లీట్ విదౌట్ వైఫ్ ఆర్ విదౌట్ ఉమెన్ ఇన్ హిస్ లైఫ్. వైఫ్ అన్న మాట కరెక్ట్ మాట. మరి పురుషుడు లేకపోతే స్త్రీ ఎందుకు అని అంటే స్త్రీ అక్కర్లేదు, బైబిల్ నేర్పిస్తున్నటువంటి మాట. దీని అంతట్లో మనకేం అర్థం అవుతుంది అని అంటే, గాడ్ లవ్స్ మీ, గాడ్ లవ్స్ అస్, గాడ్ లవ్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి ద్వారా మనలాంటి వాళ్ళు భూమి మీదకి రావాలి. మనలాంటి వాళ్ళంటే మనం ఎవరిని అంటే దేవుడు పోలిక కలిగిన వాళ్ళని. మన ద్వారా ఎవరు రావాలి అంటే దేవుడు పోలిక కలిగిన వాళ్ళు రావాలి. ఎంత వండర్ఫుల్ గ్రాండ్ ప్లాన్ చూడండి. సో మొట్టమొదటిది ఏంటి అంటే, మ్యారేజ్ ఇస్ ఎ మెసేజ్ దట్ గాడ్ లవ్స్ యూ, గాడ్ కేర్స్ ఫర్ యూ, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వెల్ బీయింగ్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ షేపింగ్ యూ ఇంటూ ఏ కంప్లీట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. ఇది దేవుని ప్రణాళిక అన్నమాట. దేవుడు ఐ లవ్ యూ అనేటువంటిది మనకి స్పష్టంగా చెప్తున్నాడు. ఇది మనకి సంతోషాన్ని కలిగించాలి. ఓహో, నేను పెళ్లి చేసుకున్నది ఊరికి అఘాటం జరిగింది కాదు, ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ సో హ్యాపెండ్ అని అనుకోవడానికి వీల్లేదు. నా ప్లాన్, నా మ్యారేజ్ లో గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి అని అంటే, నా కోసమని నేనే కాకుండా, మా అమ్మ నాన్నే కాకుండా, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాకుండా, ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఈ భూమంతటిని సృష్టించిన దేవుడికి ఇష్టం ఉంది, శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది. ఐ నీడ్ నాట్ వరీ మై సెల్ఫ్. నన్ను నేను ఊరికినే ఆందోళనకి గురి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. పెళ్ళైపోయి పెళ్లి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. రిమెంబర్, గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ మ్యారేజ్, గాడ్ కేర్స్ ఫర్ ఇట్. రెండో విషయం ఏంటి అని అంటే, మ్యారేజ్ ఈజ్ మినిస్ట్రీ. మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి అని అంటే పరిచర్య, సేవ. దాన్ని నేను తెలుగులో చెప్తాను, మంచి మాటల్లో చెప్తాను. నువ్వు బయట నుంచి అలా ఇలా తిరిగేసి ఇంటికి వచ్చావు. ఇంటికి వస్తే న్యాచురల్గా ఏమనిపిస్తుంది, కాళ్ళు నొప్పులుగా ఉంటాయి. మనసులో ఏం కోరిక కలుగుతుంది, ఎవరైనా కాళ్ళు నొక్కే వాళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది. చాలాసార్లు భార్యను అడగడానికి కూడా ఇబ్బందే. భార్యకి మరీ ఇబ్బంది, ఏమండి కొంచెం కాళ్ళు నొక్కుతారా అని అంటే కనుక, ఎలా కనపడుతున్నాను నీకు అని అంటాడు ఆయన. ఏమనిపిస్తుంది నీ గురించి, నీకు చదివిచ్చానని చెప్పి నెత్తికెక్కుతున్నావు, పెత్తనం చేస్తున్నావు, పక్కడదిలోనే మా అమ్ముండి తెలుసా అని అంటాడు. అమ్మ లేకపోయినా కొంతలో కొంత పర్లేదు, అమ్ముంటే కనుక అసలు వినకూడదు ఇట్లాంటివి అనేటువంటిది పెద్ద బాధ. తెలుగు కల్చర్ కదా మంది. మన రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే కనుక, అయ్యారు ఏమేమో డోర్ మ్యాట్ అనమాట, పాదాల దగ్గర దాసి అని చెప్పి. ఈ రోజుల్లో కపుల్స్ కొంచెం అడ్వాన్స్ అయ్యారు కాబట్టి ఏమండి కాళ్ళు నొక్కండి అని చెప్పి అడగచ్చు బహుశా. అయితే ఈ కాళ్ళు నొక్కటం అనేటువంటి దాన్ని మినిస్ట్రీ అంటాను నేను, సర్వీస్ అంటాను నేను, సేవ అంటాను నేను. నీకు కాళ్ళు నొప్పడం లేదు, నువ్వు అలా కూర్చుని ఉంటావు. కొంచెం తాగడానికి అనువుగా చల్లగా ఉన్న నీళ్ళు ఎవరైనా ఇస్తే బాగుండి అనిపిస్తుంది. ఆ నీళ్ళు ఇవ్వడం మినిస్ట్రీ, సేవ. నీ మనసు అంతా ఒత్తిడికి గురవుతుంది, నువ్వు చెప్పుకోలేనంత బాధతో బాధపడిపోతున్నావు, సతమతం అవుతున్నావు. నీ మనస్సుకి ఓరడి కలిగే విధంగా 2 మాటలు చెప్పడం, నీ మనస్సుకి కాళ్ళు ఎత్తినట్టుగా వత్తడం. ఎవరు చేయగలరు అది? అమ్మ చేయగలరా? నాన్న చేయగలరా? చేయలేరు. వాళ్ళ దగ్గర నీకు అంత సాన్నిహిత్యం ఉంటుంది అంటే కొంతవరకే ఉంటుంది, పూర్తిగా ఉండదు. బైబిల్ ఏముంటుంది అని అంటే, మగవాడు అంటే పురుషుడు లేదా భర్త ఆ విధమైనటువంటి పరిచర్యని సంపూర్ణంగా ఎంజాయ్ చేయగలిగింది ఎవరి దగ్గర అని అంటే వైఫ్ దగ్గర, భార్య దగ్గర మాత్రమే. భార్య ఎవరి దగ్గర ఎంజాయ్ చేయగలదు అని అంటే, గముక్కున ఆమె కూర్చొని ఇవాళ నాకు వంట చేయాలనిపించడం లేదు అందనుకోండి. నేను తెలుగులో మళ్ళీ పక్కన మాటలు చెప్తా ఉంటాను, ఏమనుకోదు. అలా అనగలిగిన దమ్ముండి ఉంటే ఇంట్లో
ఇవాళ వాళ్ళ వంట ఇష్టం లేదు. అంతే కనుక ఎవరు చేయమన్నారు? నువ్వు కూర్చొని నేను చేసి పెడతానని చెప్పి ఆయనకి కుదిరింది ఏదో వండి పెట్టాడు అనుకోండి, ముఖం వంక చూసి ఏంటి వాళ్ళు కొంచెం దిగులుగా ఉన్నావు అనగలుగుతున్నాడు అనుకోండి, దేని గురించి అయినా టెన్షన్ పడుతున్నావా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు అనుకోండి, దట్ ఈస్ మినిస్ట్రీ. నీకు ఆకలిస్తే ఏదైనా హోటల్కి వెళ్తావో లేకపోతే జొమాటోకో స్విగ్గీకో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటావు, కానీ దేనికి ఆర్డర్ ఇస్తావు నువ్వు? నీకు జీవితంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో భార్య చూసి మనకి డబ్బులు అవసరం, కొంచెం ప్రార్థన చేస్తావా అనగలగటం. I'm talking about ministry, serving one another. భార్య భర్తకి, భర్త భార్యకి సేవ చేసుకోవడం. ఎక్కడి నుంచి చూపిస్తాను మోడల్ అంటే బైబిల్లో నుండి చూపిస్తాను. యేసుక్రీస్తు ఎవరు అంటే భూమి మీదకి మనిషిగా అడుగుపెట్టినటువంటి దేవుడు. దేవుడికి భూమి మీద మనిషిగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నా కోసం రావాల్సి వచ్చింది. నేనెవరిని? నేను పరమ చండాలుడిని, నేను పరమ దుర్మార్గుడిని, నేను పాపిని, దోషిని, అపరాధిని. మంచి చేద్దాం అనుకుంటాను చేయను, చెడు చేయొద్దు అనుకుంటాను చేస్తాను. నేను చేసినటువంటి పాపానికి, బైబిల్ దాన్ని పాపం అని అంటుంది, పాపానికి నాకు శిక్ష ఏంటంటే నేను చచ్చిపోవడం. కానీ నేను చచ్చిపోతే దేవుడి ప్రేమకు అర్థం లేదు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే, నీ శిక్షని నా మీద వేసుకుంటాను, నీ శిక్షని నేను భరిస్తాను అని చెప్పి యేసుక్రీస్తుగా ఆయన భూమి మీదకి వచ్చేసాడు. నా శిక్షణ ఆయన నిజం మీదకి వేసుకున్నాడు, ఆయనే భరించాడు. గుడ్ ఫ్రైడే చేసుకునేది క్రైస్తవులు దానికోసం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడని, చచ్చిపోయి అక్కడే సమాధిలో మునిగిపోయాడంటే లేదు, ఆ ఈస్టర్ పండుగ చేశారు. అంటే అర్థం ఏంటంటే చావుని జయించి తిరిగి లేచాడు. ఎవరి కోసం? నా కోసం. బైబిల్ ఏమంటుంది అంటే భర్త పోలిక ఎవరి నుండి అనంటే యేసుక్రీస్తు నుండి, భార్య పోలిక ఎవరి నుండి? ఈ పాపంలో నుంచి విడుదల చేయబడినటువంటి మనుషులు. భార్య భర్తల పోలిక మిస్టరీ ఇది. మూడవ మాటలోకి వెళ్తున్నాను అనమాట. మొట్టమొదటి ఏంటంటే మ్యారేజ్ ఇస్ ఎ మెసేజ్. దేవుడు ఏమంటాడంటే ఐ లవ్ యూ, నీ జీవితంలో ప్రతి విషయం నాకు కావాలి, అందుకే నేను అన్ని అమర్చి పెడుతున్నాను అని అంటాడు. రెండో విషయం ఏంటంటే మ్యారేజ్ ఇస్ మినిస్ట్రీ. యేసుక్రీస్తుగా నా పాపం నుంచి నేను రక్షించడానికి బయటకు వచ్చినటువంటి దేవుడు. సేవ, పరిచర్య. భర్త భార్య కోసం ఏం చేయొచ్చు, భార్య భర్త కోసం ఏం చేయొచ్చు. మినిస్ట్రీ మర్చిపోవడానికి వీల్లేదు. డే 1 నుండి తేజశ్రీ ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. బైబిల్ ఏమంటుందంటే భార్య గురించి, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందంట. భర్త గురించి ఏమని చెప్పుకుంటుందంటే భార్యతో జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటది. అసలు తేజ పేరులోని జ్ఞానం, అయితే పేరులో మిగిలిపోతే లాభం లేదు. జ్ఞానం ఎక్కడ కనపడాలి? ఎవ్రీడే మ్యారేజ్ లో కనపడాలి. ఆఫీస్ కి వెళ్తే ప్లాస్టిక్ స్పైలర్స్ ఇలా కూర్చుంటారు, హ్యాపీగా బాగుంటుంది, గుడ్ మార్నింగ్ బాస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని. అక్కడ ప్లాస్టిక్ స్పైల్స్ వెళ్ళిపోతే ఇంట్లో పనికిరాయి. నువ్వు నవ్వితే హృదయపూర్తిగా నవ్వాలి, లేకపోతే నవ్వకుండా ఏడుకోవాలి. మినిస్ట్రీ. మూడవది ఏంటంటే మ్యారేజ్ ఇస్ మిస్టరీ. ఒకరోజు చూస్తే ఆ మొహం చూస్తే మొట్టమొదటి వేస్తుంది. అట్ల కాడు పప్పు గుర్తుంటే కనుక వెనక్కి తిప్పి టకీ మీద తల మీద ఒకటి పెడదాం అనిపిస్తుంది. ఇవాళ ఏంటి డియర్ అనుకుంటా వస్తాడు లోపలికి. వస్తే రోజు నేను వండటమే, నువ్వు తినటమే, తినేది ఏమైనా సంతోషంగా తింటావా, తినవు, టకీ మనం కొడదాం అనిపిస్తుంది. ఇంకొక రోజు చూస్తే నువ్వు నా భర్తగా దొరకటం ఎంత అదృష్టం అన్నట్టుది. మిస్టరీ ఇది. వాడే ఎందుకు నచ్చుతాడో తెలియదు, వాడే ఎందుకు మొట్టమొదటి చేస్తాడో తెలియదు. ఆయనకి అదే పరిస్థితి. గబుక్కున లేచాడంట రెండో రోజు, పెళ్ళైన తర్వాత రెండో రోజు లేచిలా చూస్తే కెవ్వమని కాగిపెట్టాడంట. ఎందుకు? నిన్న పెళ్లి చేసుకుంది ఏమైనా? ఎందుకని? నిన్న చక్కగా బ్యూటీ పార్లర్ మొత్తం ముఖం మీదే ఉంది. అత్త కోడలు ఇద్దరు పోటీ పడి పార్లర్కి వెళ్ళొచ్చారు. వెళ్ళదా? పోటీ పడి పార్లర్కి వెళ్ళొచ్చారు. పొద్దునే చూస్తే బ్యూటీ లేదు, కాస్మెటిక్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఏమనిపిస్తుంది? షీఈ్ మై వైఫ్. మిస్టరీ. ఎందుకు నచ్చుతున్నారు, ఎందుకు నచ్చుతారు అని అంటే వీళ్ళకి మోడల్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు మోడల్.
ఎలాంటి వాళ్ళని యేసుక్రీస్తు ప్రేమించాడు, ఎలాంటి వాళ్ళని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకున్నాడు, ఎలాంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు చచ్చిపోయాడు, ఎలాంటి వాళ్ళ కోసం చావును జయించి తిరిగి వచ్చాడు. అలాంటి యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తా ఉంటే నేను నా భర్తను ప్రేమించలేనా, నేను నా భార్యని ప్రేమించలేనా? కొద్ది రోజులు పోయిన తర్వాత చూస్తా ఉంటే వీళ్ళిద్దరిని చూస్తుంటేనంటే జనాలు కనిపిస్తుంట ఇందాక జయవర్ధన్ గారు అంటారు అన్నమాట, ఈ కుటుంబంలో సంతోషం ఏంటి అని అంటున్నారు అనమాట. వీళ్ళు ఎక్కడో హైదరాబాద్ అపార్ట్మెంట్స్, మాదాపూర్లోనో, కొండాపూర్లోనో, కొంపల్లోనో ఎక్కడో చోట ఉంటారు. ఉంటే చుట్టుపక్కల ఫ్యామిలీస్ అంటారంట, అమ్మాయి తేజశ్రీ మీ ఆయనకి ఇప్పుడు కోపం రాదా అంటారనమాట. ఎందుకు రాదండి, వస్తుంది, ముక్కు మీదే ఉంటుంది కోపం. కానీ ఆ కోపం బయటికి రాదు. ఎందుకు రాదు అని అంటే యేసుక్రీస్తు ప్రభు మీ కుటుంబాన్ని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే, మేం కూడా మా కుటుంబ జీవితం ఇలా ఉండేలా తీర్చిదిద్దుకోగలిగితే కనుక ఎంత బాగుండు అనిపిస్తుంది. మ్యారేజ్ ఇస్ మిస్టరీ. అప్పుడప్పుడు కూతురు అంటది అనమాట, ఇలాంటి భర్తతో ఎలా వేగావు మమ్మీ ఇన్నేళ్ళు అని అంటది. అలాంటిది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత, మమ్మీ ఏమైనా నీకు ఈ భర్త దొరకడం అదృష్టం కదా మమ్మీ, మా డాడీ అని అంటది అనమాట. నేను మొన్నే సుభాకర్ గారు మీకు దండం పెట్టాలండి అని అన్నాను నేను. ఎందుకు అని అంటే, మీ అమ్మాయితోటి మీరు ఇన్నేళ్ళు కాపురం చేశారు, చాలా గొప్ప విషయం అండి అని అన్నాను. అంటే రాణి ఏమైనా తక్కువని చెప్పా, చులకనని చెప్పా? కాదు. మన క్యారెక్టర్స్లో, మన పర్సనాలిటీస్లో, మన టెంపర్మెంట్స్లో ఉండేటువంటి ఫ్లాస్ అనమాట, లోపాలు, లోటులు, వెలితి అన్నింటితోటి స్టిల్ మనం సంతోషమైనటువంటి కుటుంబ జీవితాన్ని భూమి మీద ఎందుకు గడుపుతామనంటే, మ్యారేజ్ ఇస్ మిస్టరీ. గాడ్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ టు అవర్ లైఫ్. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబంలో పెట్టుబడి పెడతా ఉంటాడు. ప్రేమ అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు, ఒబీడియన్స్ ఎట్లా ఉంటుందో చూపిస్తాడు, సబ్మిషన్ ఎట్లా ఉంటుందో చూపిస్తాడు, అథారిటీ ఎట్లా ఉంటుందో చూపిస్తాడు. ఒక్క మనిషి నిర్ణయాలు తీసుకుంటే ఇద్దరు అమలు చేయడం ఎంత కష్టమో చూపిస్తాడు. ఇద్దరు కలిసి ఒకటిగా నిర్ణయాలు తీసుకుంటే ఎంత సంతోషంగా నడుస్తారో చూపిస్తాడు. మ్యారేజ్ ఈజ్ మిస్టరీ. మ్యారేజ్ ఈజ్ ఎ మెసేజ్. వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే కన్నుల పండుగ అనమాట. దేవుడు సుభాకర్ గారికి, రాణి గారికి చెప్తున్నాడు, తేజశ్రీ వాళ్ళ ఫాదర్కి, మదర్కి చెప్తున్నాడు, ఇటు సంఘానికి అటు సంఘానికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ఐ లవ్ యూ అని అంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఈ జంట, ఈ వివాహం మనకు ఒక ఆధారం, ఒక నిదర్శనం, ఒక తార్కాణం. మ్యారేజ్ ఈజ్ ఎ మినిస్ట్రీ. దేవుడు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయటం ద్వారా కుటుంబం గాడ్లీగా ఉంటే, భక్తి కలిగి ఉంటే, దైవికంగా ఉంటే ఈ భూమికి మేలు జరుగుతుంది. మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా ఒక మాట చెప్తాను, భారతదేశానికి కావాల్సినటువంటి కుటుంబాలు ఎవరు అని అంటే, ఇదిగో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువులో భక్తి కలిగినటువంటి కుటుంబాలు. ఈ కుటుంబాల వలనే సమాజం నైతికంగా బాగుంటుంది, ఆధ్యాత్మికంగా బాగుంటుంది, భౌతిక వనరుల్ని సరిగా వినియోగించుకోగలుగుతుంది. అంటే వీళ్ళకి పెళ్లి చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనకి పరిచర్య చేస్తున్నాడు, మనకి అవకాశాలు కల్పిస్తున్నాడు, మనకి మార్చుకునేటువంటి అవకాశం. సుమో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎందుకని ఏదో అంటా ఉంటారు, అట్లా ఏం పర్లేదు. మూడోది ఏంటి అని అంటే, మ్యారేజ్ ఈజ్ మిస్టరీ. కాపురం చేసే వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంటుంది, ఎలా కలిసి బ్రతుకుతున్నాం అని చెప్పి. చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎదిగే విషయంలో, ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో, అందరికీ మాదిరిగా ఉండే విషయంలో, మోడల్గా ఉండే విషయంలో, ఛాలెంజ్గా ఉండే విషయంలో ఏమీ మార్పు ఉండదు. బైబిల్ వీళ్ళ జీవితాలని కంట్రోల్ చేయాలి. బైబిల్నే వీళ్ళు బ్లూ ప్రింట్గా పెట్టుకొని జీవితంలో ముందుకు నడవాలి. బైబిల్ తప్పించి వేరే ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్కి అవకాశం లేకుండా తేజశ్రీలు ఇరువురు కూడా తమ కుటుంబ జీవితాన్ని భూమి మీద నిర్మించుకోవాలి. దానికి దేవుడు వాళ్ళకి తోడై ఉండును గాక. థ్యాంక్ యూ. డాక్టర్ సుధీర్ గారికి చాలా వందనాలండి. మరి వధువులకు అవసరమైనటువంటి కొన్ని మంచి సూత్రాలు వారు తెలియజేశారు. వారికి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. మరి రాణి గారు కుటుంబం నాకు ఎంతకాలం నుంచో తెలుసు. నేను ఒక 5 నిమిషాలు కొన్ని సలహాలు ఇచ్చిన తర్వాత వివాహం కార్యక్రమాన్ని జరిగించుకుందాం.
నన్ను మన్నించాలి మీరు.